ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్గా ఎవరైనా కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్నా కట్టుకోవాలి అన్నా కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా లోన్ అప్లై చేస్తూ ఉంటారు, హోమ్ లోన్. మరి ఈ హోమ్ లోన్ ఎవరైతే 25 ఇయర్స్కి తీసుకున్నారో అది 25 ఇయర్స్ కాకుండా 10 ఇయర్స్లోనే ఈ లోన్ కంప్లీట్ చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు శిరీష. ఇది ఒక కళ నిజమైనట్టే. ఒకవేళ 25 సంవత్సరాల వరకు భరించాల్సిన ఆ బాధ కానివ్వండి, ఆ బరువు కానివ్వండి, 10 ఏళ్లలో పూర్తి చేయగలిగితే డ్రీమ్ కమ్స్ ట్రూ. ఒక రియాలిటీ విషయం మాట్లాడుకుంటే ఇది సాధ్యమా కాదా? 100% ఇది పాసిబుల్. ఇది మిషన్ ఇంపాసిబుల్ కానే కాదు, ఖచ్చితంగా దానికి ఒక స్ట్రాటజీ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ ప్రకారంగా చేశారంటే 100% 25 ఇయర్స్ లోన్ వితిన్ 10 ఇయర్స్లో పూర్తి చేసేసి మీ ఇల్లు మీ సొంతం చేసుకోవచ్చు. ఏంటి సార్ ప్రాసెస్? ఆ ప్రాసెస్లో ఒక సింపుల్ ఎక్సెల్లో ఉన్న ఒక ఏదైతే స్ట్రాటజీ ఉందో ఆ పద్ధతి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ప్రత్యేకంగా మన ప్రేక్షకుల కోసము అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరైతే ఇండ్లు తీసుకుంటున్నారో ఆల్రెడీ తీసుకున్నారో వాళ్ళందరికీ ఎప్పుడు కూడా మైండ్లో ఒక కార్నర్లో ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. సో వాళ్ళందరి కోసము ఇది ఒక గ్రేట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్. సో ఇందులో ఏంటంటే మనకు కావాల్సింది సొల్యూషన్ దొరికిందా లేదా, ఎస్ ఆర్ నో. 100% ఈ వీడియో పూర్తిగా లాస్ట్ సెకండ్ వరకు చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అండ్ మీకు కావాల్సిన సొల్యూషన్ మీకు అందుతుంది. సో లెట్స్ స్టార్ట్. డెఫినెట్గా ముఖ్యంగా ఏంటంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఒక 50 లక్షలు లేదా ₹1,00,00,000 ఇల్లు ఎవరైనా జనరల్గా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ రేపు మార్కెట్లో ప్రైస్ అదే నడుస్తుంది. సో కాబట్టి అది డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ లాంటి డ్రీమ్ హౌస్ ఏదైతే రియలైజ్ చేసుకోవడానికి చాలామంది కష్టాలు పడుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో ఏంటంటే ఐదర్ హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఆర్ ఇన్ సమ్ కేసెస్ లైక్ విమెన్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అండ్ ఇన్ సమ్ ఆఫ్ ది కేసెస్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్. సో కొత్త పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, హౌస్ మాత్రం కంపల్సరీగా కావాల్సిందే. అయితే ఒకసారి కష్టపడి మంచి సిబిల్ స్కోర్ పెట్టేసేసి మంచి డాక్యుమెంటేషన్తో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించేసి దాని తర్వాత హోమ్ లోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి అసలైన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ ఇంటిని మనం సొంతం నిజంగా చేసుకున్నామా లేదంటే ఆ ఇంటి పైన ఇంకెవరైనా హక్కు ఉందా అంటే ఎస్, మీకు లోన్ ఇచ్చిన బ్యాంక్ హక్కు ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే మీరు ఇంకా పూర్తిగా తీర్చలేదు కాబట్టి. సో ఎప్పుడెప్పుడు అది నేను తీరుస్తానా అని చెప్పి ఎవ్రీ నైట్ పడుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఒక సెకండ్ కోసం అన్నా ఆ ఇంటి లోన్ తొందరగా తీరిపోతే బాగుండు కదా అని చెప్పేసి ఆలోచిస్తారు. సో ఇదే ప్రయత్నంలో అందరికీ ఆ రూపాయి కూడా కూడబెట్టేసి అది మొత్తం కట్టిన తర్వాతనే వాళ్ళు నిజమైన అర్హులవుతారు ఆ ఇంటికి. అంటే యూ విల్ బికమ్ ది అ ట్రూ కైండ్ ఆఫ్ అ లీగల్ హీర్ అనమాట. అంటే అప్పటిదాకా పూర్తి హక్కులు మనకు ఉండవు. సో ఇంత తొందరగా మన డెస్టినీకి మనం చేరాలి. 25 సంవత్సరాల లోన్లో 15 సంవత్సరాలు తగ్గించేసి 10 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే నేను నిజంగా అంటున్నాను, అందరి కోసం ఇది మనం చేసిన ఒక గ్రేట్ హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 60 లక్షల ఇల్లు తీసుకుందాం అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో 8%, 9% మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే జనరల్గా అందరూ ప్రిఫర్ చేసేది, ఎందుకంటే 60 లక్షలు అంటే ఈఎంఐ దాదాపు ఒక 35 నుంచి 40,000 లేదా 45,000 వరకు మధ్యలో ఈ ఫ్లక్చువేట్ అవుతుంది. సో 25 ఇయర్స్ టెన్యూర్ తీసుకుంటారు, ఎందుకంటే ఆ టైం వరకు ప్రతి ఫ్యామిలీస్ ఈజీగా కట్టుకోగలుగుతామని చెప్పేసి. ఎందుకంటే స్టార్ట్ చేసే జర్నీ దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. సో 30 ఇయర్స్లో స్టార్ట్ చేసిన 25 ఇయర్స్ అంటే 65 ఇయర్స్లో మనకి పూర్తి అయిపోతుంది. కానీ చాలామంది 60 లోపల రిటైర్ అయిపోతారు కాబట్టి, కొంతమంది 50 సంవత్సరాలుగా రిటైర్ అయిపోతారు కాబట్టి ఆ మిగతా 5 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఎలా కట్టుకోవాలి, చాలా కష్టం. సో అలాంటప్పుడే ఈ స్ట్రాటజీ చాలా పనికొస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా మనకు కావాల్సింది ఒక మంచి సొల్యూషన్. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే నేను ఈఎంఐ కడుతున్నాను కదండి, డే 1 నుంచి కడుతున్నాను. సో డే 1 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దాదాపు ఒక 46,000 రూపాయలు నేను ఈఎంఐ కడితే ఆ 46,000లో సగం అమౌంట్ ఒక 23,000 వరకు ఇంట్రెస్ట్ కోసం పోతుంది అండ్ మిగతా 23,000 నా ప్రిన్సిపల్ అమౌంట్ వైపు వెళ్తుందని చెప్పి ఆ ధోరణిలో ఉంటారు. కానీ నిజం ఏంటంటే
యాక్చువల్గా చెప్పాలి అంటే మోర్ దెన్ 75 to 85% అమౌంట్ మొత్తం స్టార్టింగ్లో మీకు మొత్తం ఇంట్రెస్ట్కి పోతుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని వైపు హార్డ్లీ సమ్వేర్ అరౌండ్ 5,000 లేదా 7,000 మధ్యలోనే వెళ్తుంది. సో ఆ నిజం తెలిసాక చాలామంది షాక్ అవుతారు, అదేంటి దేవుడా అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి. ఎస్, ఫస్ట్ ఏం చేస్తుందంటే బ్యాంక్ మీరు తీసుకున్న ఇల్లు అయితే ఉందో, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ రూపంలో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ దట్. ఇక్కడ 60 lakhs లోన్ అండ్ ఇందులో మీరు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 25 years ఇందులో ఉంటుంది టెన్యూర్. సో ఇందులో వచ్చేసేసి మీ ఈఎంఐ 46,309 ఉంది అండ్ మీరు తీసుకున్న లోన్ అమౌంట్ 60 lakhs. ఇక్కడే మీరు ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఆ టోటల్ ఇంట్రెస్ట్ ఏదైతే మీరు కడుతున్నారో 60 లక్షల ఇల్లు కోసం మీరు కడుతుంది 78 లక్షలు. అంటే మీ ఇల్లు దాదాపు ₹1 కోటి దాటిపోతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాలి అంటే ఈ ఎగ్జాక్ట్లీ ఇంట్రెస్ట్ ఏదైతే కడుతున్నారో ఆ ఇంట్రెస్ట్ ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh ప్లస్ అండ్ మైనస్లో మీకు ఉన్నా కానీ, సో ఆ టోటల్ అమౌంట్ 78 lakhs అనుకున్నా, సో 78 lakhs అమౌంట్ని మనం ఏదైనా తగ్గించుకోగలుగుతామా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ తగ్గించుకుంటే ఏమవుతుంది, ఎంత మీకు బెనిఫిట్ అవుతుంది అన్న విషయం నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ 60 lakhs హోమ్ లోన్ తీసుకున్నారు, 78 lakhs మొత్తం కట్టాల్సి వస్తుంది. మీరు ఒకవేళ ప్రతి సంవత్సరము ఎక్స్ట్రా ఈఎంఐ ఒకవేళ మీరు కడితే అసలు మీ హోమ్ లోన్కి ఎలాంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అంటే మీరు 46,000 ప్రతి నెల కడుతున్నారండి, 12 నెలల వరకు కడుతున్నారు. సో ఇక్కడ ప్రతి సంవత్సరము 12వ నెల మీరు ఇంకొక ఎక్స్ట్రా ఈఎంఐ అంటే 13th ఈఎంఐ మీరు కట్టారనుకోండి, ఇది యాక్చువల్గా ఇందులో ఉండేది ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కానే కాదు, ఇది మీరు టోటల్గా కడుతుంది ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. సో ప్రిన్సిపల్ అమౌంట్ మీరు కడితే ప్రతి సంవత్సరానికి ఒక ఈఎంఐ కడితే మీకు టోటల్ 78 lakhs కట్టాల్సిన అమౌంట్లో మీరు కట్టాల్సింది ఓన్లీ 61,49,000 మాత్రమే. అంటే మీకు దాదాపు 17 లక్షలు మీరు సేవ్ చేస్తున్నారు. సో యు ఆర్ సేవింగ్. ఆ పొదుపు వల్ల ఏమవుతుందంటే 17 lakhs మీ దగ్గర డబ్బులు మిగిలితే యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఆ డబ్బు మీరు వేరే వాటి కోసం మీరు వాడుకోవచ్చు. నా ఇక్కడ మీరు ఎగ్జాక్ట్లీ మీరు ఎక్కడ లోన్ అమౌంట్ ఈఎంఐ కడుతున్నారు అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇన్ ది 12th monthలో మీరు ఎప్పుడైతే 46,309 కడుతున్నారో అక్కడే మీరు ఎగ్జాక్ట్లీ ఇంకొక ఎక్స్ట్రా ఈఎంఐ కడుతున్నారు, అది ప్రిన్సిపల్ అమౌంట్ వైపు వెళ్ళిపోతుంది. సో టోటల్గా చూసుకుంటే 25 సంవత్సరాలు ఉన్న ఈఎంఐ టెన్యూర్ కాస్త ఎన్ని నెలల తర్వాత పూర్తవుతుంది మీకు చూపిస్తా. సో ఇదిగోండి, ఇక్కడ మనం చూసుకుంటే 244th month అంటే 240 months అనుకుంటే కూడా ఎగ్జాక్ట్లీ 20 సంవత్సరాల్లో. అంటే మీకు కనీసం మీకు అక్కడ 4.5 years ఆర్ 5 years వరకు మీరు సేవ్ చేసుకుంటున్నారు. అంటే మీ టోటల్ లోన్ టెన్యూర్ మీకు వచ్చేసేసి 20 సంవత్సరాలు పూర్తయిపోతుంది, ప్లస్ మీరు 17 lakhs సేవ్ చేస్తున్నారు. సో ఇలా మీరు ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా ఈఎంఐ పే చేస్తే యూ విల్ బీ సేవింగ్ అబౌట్ కంప్లీట్లీ 17 lakhs, ప్లస్ మీకు వచ్చేసేసి 5 years సేవ్ అవుతుందంటే 5 year ఇంట్రెస్ట్ కూడా మీకు సేవ్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ మనకు టోటల్గా చూసుకుంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఐడియా, ఎందుకంటే అందరూ కూడా చాలామంది నేను చెప్తున్నాను శిరీష, ఎవ్రీబడి హ్యాస్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, చాలా ఖర్చులు ఉంటాయి, కానీ ఆ ఖర్చుల్లో కొన్ని వేస్ట్ ఖర్చులు కూడా ఉంటాయి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఆ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ప్రతి నెల ఒక 2,000 రూపాయలన్నా మినిమం మనం జనరల్గా 2,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో వేస్ట్ ఖర్చులు అనేది మనకు తెలియక మనం చేస్తూ ఉంటాం. కొన్ని నెలల్లో అదే ఖర్చు 20,000 వరకు వెళ్తుంది, కొన్ని నెలల్లో 5,000 కావచ్చు. సో టోటల్గా మనం చూసుకుంటే దాదాపు ఒక 60,000-70,000 రూపాయలు సంవత్సరానికి వేస్ట్ ఖర్చులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులోనే ఒకవేళ ఒక 50,000 రూపీస్ వరకు ఆర్ 45,000-46,000 మనం ఏదైతే ఈఎంఐ ప్రకారంగా చెప్పామో ఆ అమౌంట్ ఒకవేళ సేవ్ చేయగలిగితే ఖచ్చితంగా యూ విల్ బీ ఏబుల్ టు రీచ్ యువర్ డెస్టినీ ఫాస్టర్ అనమాట. అంటే మనం ప్రతి సంవత్సరం ఒక్క ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తే ఆ 25 years వరకు ఉండాల్సిన లోన్ కాస్త 20 yearsలోనే పూర్తి అయిపోతుంది. మీకు 78 lakhs ఉన్న టోటల్ ఇంట్రెస్ట్ కాస్త 61,50,000కి వస్తుంది. మీరు దాదాపు 17 లక్షల వరకు సేవ్ చేస్తున్నారు, ప్లస్ ఇక్కడ 5 years కూడా మిగిలిపోతున్నాయి మీకు. అంటే దీనివల్ల ఏంటంటే మనకి ఇల్లు సొంతంగా చేసుకునే ఆ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది, దాంతోపాటే మీరు చాలా డబ్బులు కూడా సేవ్ చేసుకుంటున్నారు ఇక్కడ. కానీ నేను ఇంకొక ట్రిక్ చెప్తాను ఇక్కడ. రెండోది ఏంటంటే మీరు ఒకవేళ ఈ ఎక్స్ట్రా ఈఎంఐని జస్ట్ ఇన్ కేస్ 1,00,000 రూపాయలు వేస్ట్ ఖర్చులు అవుతుందని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదే ఒకవేళ మీరు ఈఎంఐని డబుల్ చేశారనుకోండి, అంటే ప్రతి సంవత్సరం 2 ఈఎంఐస్ కట్టారనుకోండి, 46,000కి బదులు 93,000 వరకు మీరు కట్టారనుకోండి, అప్పుడు మనము ఈ లోన్ ఎంత తొందరగా ఫినిష్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఒక సంవత్సరంలో
ప్రతి సంవత్సరం ఇందాక మీరు ఓన్లీ ఒకటే ఈఎంఐ ఎక్స్ట్రా కట్టారు. ఈ పాయింట్లో నేను ఏం చెప్తానంటే యూ విల్ బీ పేయింగ్ 2 EMIs ఎక్స్ట్రా అట్ ఎవ్రీ 12 months అనమాట. సంవత్సరానికి 2 EMIs. సో మీ 60 లక్షల హోమ్ లోన్ అమౌంట్కి మీరు కడుతుంది టోటల్ ఇంట్రెస్ట్ 51 lakhs ఓన్లీ. అంటే దాదాపు 78 lakhs ఉన్న మీ ఇంట్రెస్ట్ కాస్త 51 lakhsకి వచ్చిందంటే మీరు 27 lakh rupees సేవ్ చేస్తున్నారండి సంవత్సరానికి, జస్ట్ 2 EMIలు ఎక్స్ట్రా పే చేయడం వల్ల. సో ఇక్కడ మీరు చూసుకోండి, మీ ఈఎంఐ టూ ఎక్స్ట్రా ఈఎంఐస్ మీరు పే చేస్తున్నారు కదా ఎవ్రీ 12th monthన. మీరు 12th month పే చేసినప్పుడు 92,618 rupees మీరు కడతారు. సో అది మనం చూసుకుందాము. ఇందాక 244 monthsలో మన టోటల్ ఈఎంఐ ఫినిష్ అయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఓన్లీ 210 monthsలో మీ ఈఎంఐ పూర్తి అయిపోతుంది. సో ఇక్కడ మనం చూస్తే 210 monthsలో ఈఎంఐ పూర్తి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ టోటల్ ఈఎంఐస్ యాక్చువల్గా 207 monthsలో, సారీ 210 కాదు 207 months, ఎందుకంటే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ 0 అయిపోయింది. దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ ఈఎంఐస్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు కదా, మీకు ఇంట్రెస్ట్ ఇక్కడతో అయిపోతుంది అనమాట. సో 207 months అంటే దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు మాత్రమే. సో మళ్ళీ మనం చెప్తున్నాము 25 years నుంచి 10 yearsకి ఎలా తీసుకురావాలి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీకు 25 years నుంచి ఫస్ట్ 20 వరకు చెప్పాను, దాని తర్వాత 15th year వరకు చెప్పాను. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 10 years వరకు ఈ లోన్ అమౌంట్ని మనం కట్టుకోగలుగుతామా లేదా ఆ విషయం చూద్దాం. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను, ఒక ఈఎంఐ మీరు ఎక్స్ట్రా కడుతున్నారు ప్రతి సంవత్సరము, అండ్ దాంతోపాటు మీరు ఏం చేయాలి అంటే మీ ఈఎంఐని ప్రతి సంవత్సరము 5% పెంచుకుంటూ వెళ్ళాలి. 5% మీరు పెంచుకుంటూ వెళ్తే ఇప్పటిదాకా మీ ఈఎంఐ 46,000 ఉండింది. ఇక్కడ మీరు ప్రతి సంవత్సరం ఒక 5% పెంచుకుంటే మీరు ఎన్ని సంవత్సరాల్లో మీ లోన్ని మీరు పూర్తి చేయగలుగుతారు. సో మీరు టోటల్గా మీరు ఎంత కడుతున్నారు ఇంట్రెస్ట్ ఇక్కడ? ఇప్పటిదాకా మీరు 78 లక్షలు ఇంట్రెస్ట్ కట్టాల్సింది ఇప్పుడు మీరు కడుతున్నారు ఓన్లీ 40 lakhs మాత్రమే. అంటే 78 lakhs నుంచి 40 lakhs తీసేస్తే 38 lakh rupees మీరు మిగిలించుకుంటారు. 38 లక్షలు అంటే మాటలు కాదండి. మీరు కావాలంటే ఇంకొక చిన్న ఇల్లు కొనుక్కోవచ్చు దాంతోపాటు అదే అమౌంట్తో. సో 40 lakhs మీరు ఇక్కడ పే చేస్తున్నారు అంటే 38 lakhs సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఈఎంఐ ప్రతి సంవత్సరంలో 12th month మనం కడుతున్నాము. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడండి 46,309 12th month వరకు కట్టారు, కానీ 13th month నుంచి మీ ఈఎంఐ పెరిగింది. ఎందుకంటే మనం 5% పెంచుకున్నాం కదా. సో 5% పెంచుకున్న తర్వాత మీ ఈఎంఐ ప్రతి 24th month తర్వాత మళ్ళీ 25th monthకి మళ్ళీ మీకు పెరుగుతూ వెళ్తుంది. కానీ 5% అంటే ఎంత పెరిగిందండి? ఇక్కడ 46,000 అయితే ఇక్కడ మీకు 48,000, అంటే జస్ట్ 2,000 rupees ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది, విచ్ ఈజ్ లైక్ నథింగ్. ఎందుకంటే ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ మనకు 6% ఒకవేళ ఉందనుకుంటే ఆ 6% రేంజ్లో ఉన్న ఇన్ఫ్లేషన్ కాస్త అదే లెవెల్లో ఉన్నా కానీ మిగతా ఖర్చులు మాత్రం ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు 2,000 రూపాయలు ఈజ్ నథింగ్ అండి నిజంగా చెప్పాలి అంటే. సో అలాంటివి మనం ఇక్కడ పే చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మనకి టోటల్గా ఈ మొత్తం ఈఎంఐ మనం ఫినిష్ చేసుకుంటాం. ఇది చూడండి, ఇక్కడ చూసుకుంటే మీకు కింది వైపున ఎక్కడైతే జీరోస్ కనిపిస్తున్నాయో అంటే మీ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అక్కడతో ఫినిష్ అయిపోయింది. 392 రూపీస్ లాస్ట్ ఫిగర్ ఏదైతే కనిపిస్తుందో అది మీకు 152 monthsలో కనిపిస్తుంది. సో ఇది మీరు ఒకవేళ సంవత్సరాల రూపంలో ఒకవేళ లెక్క పెట్టుకోవాలి అనుకుంటే 12.5 years అనమాట. 12.5 సంవత్సరాల్లో మీరు పూర్తి హోమ్ లోన్ ఈఎంఐస్ అన్నీ కట్టేసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత మీరు సేవ్ చేస్తున్న అమౌంట్ మనం చూసుకుంటే దాదాపు 38 లక్షలు మీరు ఇక్కడ సేవ్ చేస్తున్నారు విత్ జస్ట్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 5%. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇన్ కేస్ ఇదే 5%ని మనం గనక 10% చేసామనుకోండి, కట్టాల్సిన ఈఎంఐ 78 lakhs, మొత్తం ఇంట్రెస్ట్ కాంపౌండ్ మీరు ఇక్కడ కడుతుంది 32,74,000, అంటే 33 lakhs అనుకున్నా కానీ దాదాపు మనం కాదన్నా కానీ మోర్ దెన్ 45 lakh rupees మీరు సేవ్ చేస్తున్నారు ఇక్కడ. సేవ్ ఫర్ అబౌట్ 70 లక్షలు అనుకున్నా కానీ ఇది 33 లక్షలు అనుకుంటే మీరు 36 లక్షలు ప్లస్ ఇక్కడ మీకు ఇంకొక 8 లక్షలు యాడ్ చేసుకుంటే యూ ఆర్ సేవింగ్ అబౌట్ 43 lakh rupees నెట్ మనం చెప్పుకోవచ్చు. 43 లక్షలు అంటే దానిపైన ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎఫ్డీలో పెట్టినా ఒకవేళ ఒక మంచి వస్తువు కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా కానీ యుల్ బీ బికమింగ్ అ ప్రాపర్టీ ఉందని ఇంకొక ప్రాపర్టీ కొనుక్కోవచ్చు మీరు ఇక్కడ. సో ఇలా మనం ఫాలో చేసామనుకోండి, ఫస్ట్ ఈఎంఐ మీరు కడుతున్నారు 46,000, దాని తర్వాత మళ్ళీ 12th month తర్వాత మీరు ఇక్కడ కడుతున్నారు 10% ఇంక్రీజ్ 50,000 రూపీస్ 940 మీ ఈఎంఐ. అండ్ దాంతోపాటు మీరు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ కడుతున్నారు ఒక సంవత్సరం తర్వాత. ఇలా మీరు కట్టుకుంటూ వెళ్తే ఎన్ని సంవత్సరాల్లో మనకి హోమ్ లోన్ పూర్తవుతుంది? 10 సంవత్సరాలు. 12 into 10 years is 120 months. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 120 and 121 monthsలో మీ టోటల్ లోన్
హోమ్ లోన్ పూర్తయిపోతుంది అండ్ యూ విల్ బీ ఓనర్ ఆఫ్ అ హౌస్. దాంతోపాటు దాదాపు ఒక 43 లక్షలు మీకు మీ అకౌంట్లో సేవ్ అవుతున్నాయి, మీ పాకెట్లో ఉంటున్నాయి. అండ్ దాంతోపాటు ప్లస్ మీరు 15 సంవత్సరాల పాటు కట్టాల్సిన ఇంట్రెస్ట్ అడిషనల్గా చూసుకుంటే ఆ బర్డన్ కూడా మీకు తగ్గుతుంది. ఎందుకంటే ఒక 10% ఎక్స్ట్రా ఈఎంఐ ఎవ్రీ ఇయర్ చాలా చిన్న విషయము. అండ్ ఒక ఎక్స్ట్రా ఈఎంఐ ఎవ్రీ ఇయర్ అంటున్నాం మనం, అది ఇంకొక చాలా చిన్న విషయం. ఎందుకంటే అందరూ ఏమంటారంటే మీరు దాదాపు అది ఒక 92,000 ఇది ఒక 46,000 అంటే 1,50,000 రూపాయలు రఫ్లీగా మీరు చెప్తున్నారు ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళమని చెప్పేసి అంత ఈజీనా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇల్లు కొనడమే కష్టం అండి. ఇల్లు కొనేసేసి మీ డ్రీమ్ని మీరు ఒకవేళ దాన్ని సాకారం చేసుకుంటున్నారంటే కొన్ని చిన్న చిన్న త్యాగాలు చేయడం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి 5-10 లక్షలు ఓన్లీ లైఫ్ స్టైల్ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు 1,50,000 రూపాయలు కాస్తంత అడ్జస్ట్ చేస్తే మీరు 15 years ఆఫ్ టైంని సేవ్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ వాల్యుబుల్. సరే డబ్బులు అంటారా, డబ్బులు ఎలాగో సేవ్ అవుతున్నాయి, కానీ 15 సంవత్సరాల టైం అంటే మామూలు విషయమా? జస్ట్ ఆలోచించండి ఒకసారి. ఎస్ సార్, మీరు చెప్పిన ఏదైతే సొల్యూషన్ ఉందో అది చాలా అంటే చాలా మంచి ఐడియా అని చెప్పొచ్చు. బికాస్ ఒక్కసారి మనం ఇల్లు తీసుకున్నాము, అది కూడా లోన్ ద్వారా అంటే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. ప్రతి మంత్ మనం ఈఎంఐ కట్టాలి అన్న టెన్షన్ అయితే చాలా ఉంటుంది. అండ్ మీరు చెప్పిన ఐడియా ఇది చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎలాగో మనం ఇల్లు అయితే కొనుక్కున్నాము, మళ్ళీ ఇంకా ఇయర్ మనం ఇంత అమౌంట్ కట్టాలా అన్న ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. బట్ ఒక 25 yearsలో కాకుండా అట్లీస్ట్ 15 yearsలో అన్న మనం దీన్ని ప్లాన్ చేసుకున్న బాగుంటుంది. ఇంకొంచెం మందికి పర్లేదు నేను చేసుకోగలుగుతాను అన్న వాళ్ళకి 10 years అయినా కూడా చాలా బాగుంటుంది. ఎనీవేస్, గుడ్ అనాలిసిస్ సార్. అండ్ ఇంత మంచి సొల్యూషన్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇలా లోన్స్ గురించి ఎవరికైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా, లేదు అంటే మేము ఈ లోన్ తీసుకున్నాం సార్, ఇది చాలా ప్రెషర్గా ఉంది, దీన్ని మేము ఏమైనా కొంచెం తక్కువ టైంలో మేము మా లోన్ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నాం, ఇలాంటి ఏ రకమైన ఇష్యూ వచ్చినా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శిరీష. ఎందుకంటే చాలామంది లోన్లు కట్టే వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేక అది కుదరదు, ఇది కుదరదు, అండ్ ఆ క్లారిటీ లేక చాలామంది సతమతం అవుతూ ఉన్నారు. సో ఇందులో ఏంటంటే మన దగ్గర ఒకవేళ ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ అయినా చేయండి, లేదంటే SMS పంపించండి. డెఫినెట్గా మీకు సపోర్ట్ అందుతుంది. అండ్ ఇందులో మీరు బ్యాంకర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి ఒక ట్రూ టు లైఫ్ అంటే ఒక నిజంగా ప్రాక్టికల్గా పనిచేసే ఆ స్ట్రాటజీ ఏంటి కావాలి అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మేము షేర్ చేస్తాము మీతో పాటు. సో దట్ మీరు బ్యాంకర్తో పాటు అక్రాస్ ద టేబుల్ కూర్చొని కరెక్ట్గా అనాలిసిస్ చూపిస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఒప్పుకునే ఛాన్సెస్ కాదు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇందులో ప్రాక్టికల్గా ఉంది, అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనపడుతుంది, ఈఎంఐస్ కనపడుతుంది, టోటల్ అమౌంట్ ఉంది. అది కాస్త జస్ట్ టైప్ చేసి వాళ్ళకి చూపించేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, దాని ప్రకారంగా మీరు కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ దీనికోసం ఖచ్చితంగా మా టీం అంతా మీకు సపోర్ట్ ఇస్తుంది. మీరు కాల్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి, యూ విల్ బి గివెన్ హెల్ప్. సో విన్నారు కదా, మరి మీరు కూడా లోన్కి సంబంధించిన ఏ ఇష్యూ అయినా కూడా మాకు కొంచెం డౌట్ ఉంది, ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియట్లేదు, అండ్ అలాగే ఈ లోన్ని మేము కూడా తొందరగా ఫినిష్ అప్ చేసుకోవాలి, దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా, ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది.